ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరి 7న వేల గొంతులు లక్ష డప్పుల మాదిగ గుండె చప్పులు అనే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మాదిగ మరియు వర్గీకరణను సమర్థించే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల అండదండలతో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే దిశగా సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా నిన్ననే మేధావుల సభ చాలా ఘనంగా జరిగింది. అన్ని వర్గాల మేధావులు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మేధావర్గం మొత్తం కుల మతాలకు అతీతంగా వర్గీకరణను సమర్థిస్తూ వర్గీకరణను వెంటనే అమలు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం మనం చూసాం. అందులో పెద్దలందరూ పాల్గొన్నారు. అన్న నందినన్న కూడా పాల్గొని చాలా గొప్ప సందేశం ఇచ్చి మళ్ళా మన కార్యక్రమం వచ్చాడు. అన్నను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నా, అభినందిస్తున్నా. నిన్న ఒక గొప్ప మాట చెప్పాడు. తెలుగు నేల మీద సామాజిక ఉద్యమాలు, ప్రజాస్వామిక ఉద్యమాలు కనిపించని సమయంలో ఉన్న తెలుగు నేల మీద మొత్తం వ్యవస్థ అంతా సాయుధ పోరాటం, విప్లవోద్యమం మాత్రమే కనిపిస్తున్న సమయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుత పందాలో కూడా పోరాటాలు చేయాలి అని చెప్పి ఈ దేశానికి చేసి కూడా లక్ష్యాల వైపు ముందుకెళ్ళవచ్చు అని చెప్పి ఒక స్ఫూర్తినిచ్చిన ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం అని చెప్పి అన్న చెప్పాడు నందినంది. ఆ ఉద్యమ స్ఫూర్తితోటే ప్రాంతీయ ఇతరాతర ఉద్యమాలు కూడా వచ్చి విజయం సాధించినాయి అనే మాట కూడా గొప్పగా చెప్పడం జరిగింది విశ్లేషణలో భాగంగా. నిజమే, ఎంఆర్పిఎస్ రాకముందు అన్ని ఆ ఉద్యమాలే తప్ప సాయుధ పోరాటం అటు ఇటు జరిగిన సంఘర్షణే తప్ప మరోటి తెలుగు నేల మీద కనిపించలేని పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధమైన, ఒక సామాజిక న్యాయమైన ఒక ఆకాంక్షను ఎస్సీ వర్గీకరణ రూపంగా లక్షలాది మందిని సమీకరించి ఆ పోరాటం శాంతియుతంగా ఎట్లా నడపాలనో నిరూపించడం వల్ల తర్వాత చాలా ఉద్యమాలు వచ్చినాయి. అది తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు. ఆ స్ఫూర్తి దీనికి అనుగుణంగానే ఉన్నదని చెప్పి మాట్లాడడం జరిగింది. అందుకు అంత గొప్ప విశ్లేషణ చేసిన అన్నకు నేను ప్రత్యేకంగా జాతి పక్షాన్ని ధన్యవాదాలు. ఇప్పుడు ఆ బాధ్యతను మాదిగా కవులుగా, అదే సమయంలో గాయకులుగా, రచయితలుగా ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రయాణంలో, ప్రస్తుతం మనం చేస్తున్న ప్రయాణంలో ఏ అడ్డంకులు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, ఏ అడ్డంకులు వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి, ఏ రూపంగా వస్తున్నాయి, వాళ్ళ మనస్తత్వం దేనికి అనుగుణంగా ఉన్నది. ఈ దేశంలో రిజర్వేషన్ల మీద జరిగిన చర్చల్లో వర్గీకరణ కంటే ముందు 2 సందర్భాలు జరిగినాయి. ఒకటి, దేశానికి స్వాతంత్రం రాకముందు కమ్యూనల్ అవార్డు తదనంతరం జరిగిన పోరాటంలో భాగంగా రిజర్వేషన్ల అంశం అది దేశవ్యాప్తంగా జరిగింది. కమ్యూనల్ అవార్డును అంగీకరించమని చెప్పి దళితులకు ఉండబడే ప్రత్యేకమైన రైట్స్ ఏవైతే కమ్యూనల్ అవార్డులో ఉన్నాయో, స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన రైట్స్ ఏవైతే అందులో ఉన్నాయో వాటిని వ్యతిరేకించే వర్గాలు, అవి అమలు జరగాలనే వర్గాల మధ్యలో జరిగిన యుద్ధమే కమ్యూనల్ అవార్డు సందర్భంగా జరిగిన పోరాటం. ఇంచుమించుగా అది కమ్యూనల్ అవార్డు ప్రకటించిన కాడ నుంచి గాంధీ ఆమర దీక్ష చేసిన సందర్భంలో
గాంధీ అంబేద్కర్ మధ్యలో జరిగిన పూనా ఒడంబడిక వరకు ఒక పోరాట రూపంగా కనిపించింది, ఘర్షణ రూపంగా కనిపించింది. కానీ అది వెంటనే ఒక ఒప్పందం ద్వారా కారణాలు ఏమైనా ఒప్పందంలో ఉండబడి అన్నిటినీ మనం స్వాగతించవచ్చు, స్వాగతించలేకపోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ ఒప్పందం మీద ఆయనే నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ వాటి సారాంశమే మనకు ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్. అది దేశవ్యాప్తంగా జరిగింది. తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అమలు జరగాలని చర్చ జరిగినప్పుడు దాన్ని అడ్డుపడేటోళ్ళు ఉన్నారు. అంతిమంగా విపి సింగ్ ప్రభుత్వంలో మండల్ కమిషన్ రిపోర్టు ఆమోదం రావడంతో రిజర్వేషన్ అమలు జరుగుతుంది. ఇప్పుడు మూడోది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కే ఒక మహత్తరమైన ఉద్యమం ఇప్పుడు మూడో దశగా జరుగుతుంది. కానీ వాటికి వీటికి తేడా ఏంటంటే, అంగీకరించని రిజర్వేషన్లనే అంగీకరించని వర్గాలు ఉన్న సమయంలో రిజర్వేషన్లు అంగీకరించే కాడికి వాళ్ళే వచ్చేసారు అతి కొద్ది కాలంలో. సైమన్ కమిషన్ వచ్చిన కాంచి ఈ దళిత వర్గాల హక్కులు ప్రాతినిధ్యం మీద చర్చ మొదలైంది. అంతిమంగా పూనా ఒడంబడికతో ఆ చర్చ సారాంశం పూర్తయిపోయింది. ఒక 4 ఏళ్లు పట్టింది. రిజర్వేషన్లను అంగీకరించమని అంటున్న వర్గాలే మళ్ళీ రిజర్వేషన్ అంగీకరించడం వల్లనే ఆ ఒప్పందం అమలు జరిగింది. మనం ఎంతో కొంత ముందుకు వచ్చేసాం. అంతిమంగా ఒక 4 ఏళ్లలో సర్దుబాటు అయిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్లు ఎత్తేయాలి దళితులకు, గిరిజనులకు అనేటువంటి దేశంలో లేరు. రిజర్వేషన్లనే అంగీకరించమని తిరిగేసుకున్న వర్గాలు 4 ఏళ్లలో అంగీకరించి ఇప్పటికి అమలు జరగడానికి సహకరిస్తుంది. బీసీల మండల్ కమిషన్ రిపోర్టుని ఆమోదించకుండా మేము అడ్డుపడతామని చెప్పి ఉన్నత వర్గాలు అడ్డం పడ్డా కూడా మళ్ళీ మన సర్దుబాటు జరిగింది. చట్టం వచ్చినాక అందరు ఆమోదించారు. బీసీల రిజర్వేషన్ ఎత్తేమని చెప్పి అడిగేటోళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. బహుశా అది కూడా ఆ సంఘర్షణ కూడా ఈ దేశంలో ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. మండల అనుకూల వ్యతిరేక ఉద్యమాలు ఒక 2-3 ఏళ్ళు కొనసాగింది. అంటే అసలే రిజర్వేషన్ అంగీకరించని వర్గాలు దళితుల రిజర్వేషన్ వచ్చేప్పటికి 3-4 ఏళ్లలో సర్దుబాటు చేసుకున్నారు, సహకరించారు. మండల్ కమిషన్ రిపోర్ట్ అమలు జరగడానికి మళ్ళీ సహకరించారు. 2-3 ఏళ్లలో ఘర్షణ అయిపోయింది. కానీ ఉన్నది పంచుకుందామంటే దళితుల్లో ఉండబడే దోసుకునే వర్గం ఏమవుతున్నదో 30 ఏళ్ళు ఎప్పటిపడుతుంది. 30 ఏళ్ళు ఉన్నది పంచుకుందామంటే అసలే ఆమోదించము అంగీకరించమన్న వాళ్ళేమో 3-4 ఏళ్లలో సర్దుబాటు చేసుకున్నారు. కానీ ఉన్నది పంచుకుందామంటే దళిత వర్గాల్లో ఉండబడే మొత్తం అవకాశాలు దోసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక వర్గం మాత్రం ఇప్పటికీ మేము అడ్డుకుంటామని మాట్లాడుతున్నాం. తెలంగాణ ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం 69లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఒక ఉప్పెనలా లేచినప్పుడు కాసుబ్రహ్మణ్య ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేసి ఉద్యమకారులను దాన్ని అణిచేసింది. అది విజయం సాధించలే, అణిచివేయబడ్డది. కొంత ద్రోహానికి కూడా గురైంది. అణిచివేత గురైంది, ద్రోహానికి కూడా గురైంది. ఓకే, అప్పుడు విజయం వైపు వెళ్ళలేకపోయింది. కానీ టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు అహ్మద్ దీక్ష జరిగిన తర్వాత అది డిసెంబర్ 9 ప్రకటనతో పార్లమెంట్లో ఒక నిర్దిష్టమైన తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడానికి దారితీసింది. పార్లమెంట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం అంటే ప్రక్రియను ముందుకు నడపడమే. మిగిలింది ఏంటిదిగా చట్టసభలో ఒక నిర్ణయం జరిగిన తర్వాత దాన్ని ఆమోదించడానికి జరగాల్సిన ప్రక్రియ మిగిలింది. కానీ ఒక ప్రకటన వచ్చిన వెంటనే అడ్డుకునే సీమాంధ్ర భూస్వామ్య వర్గం మొత్తం కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి దాదాపు అది అమలు జరగకుండా మరో 4 ఏళ్ళు ఆపగలిగింది. అది అమలు జరగకుండా మరో 4 ఏళ్ళు ఆపలేదు. అది కృత్రిమ ఉద్యమం. అందులో న్యాయం లేదు, ధర్మం లేదు. అది ఒక కృత్రిమ ఉద్యమం సృష్టించి ఒక 4 ఏళ్ళు ఆపగలిగింది. కానీ ఆ 4 ఏళ్లలోనే 1000 మందికి పైగా చనిపోవాల్సి వచ్చింది. పరిస్థితి ఏంది? మొదటి ఉద్యమంలో అందరూ చంపబడ్డోలే, ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోలే. కానీ రెండో ఉద్యమంలో ఇక తెలంగాణ రాదేమోనని చెప్పి
అందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళే. లేదు కొన్ని సందర్భాల్లో గుండె పగిలని చనిపోయిన వాళ్ళు, లేదా గుండె పొడ చనిపోయిన వాళ్ళు, ఆవేదన పెరిగి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంతిమంగా 1000 అయితే దాటినాయి కదా. అంటే వచ్చిన దాన్ని కూడా అమలు జరగకుండా అడ్డుకోవడం వల్లనే ఈ మరణాలు పెరిగినాయి. అంటే ఒక్కసారి వచ్చి ఒక్కసారి పోదనే 1000 మంది చనిపోయారు. కానీ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 2 సార్లు విజయం సాధించి 2 సార్లు కోల్పోయినాం. మనం 3వ సారి కూడా విజయం సాధించాం. 94లో మొదలైన ఉద్యమం 97 నాటికి వర్గీకరణ సాధించాం. కొన్ని నెలల పాటు వర్గీకరణ అమలు జరిగింది. వర్గీకరణ అమలు జరుగు పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతూ ఉద్యోగాలు దొరుకుతున్న సమయంలో 2 నెలలు తిరగక ముందే సెప్టెంబర్లో రద్దు చేయించారు. ఎంత ఆవేదన ఉంటాయి. పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత ఆ ప్రకటన మళ్ళీ వెనుకకు తీసుకునేటప్పటికి ఎంత ఆవేదన ఉంటుంది. ఆ ఆవేదనే కదా 1000 మంది మరణాలకు దారితీసింది. మరి 97లోనే వర్గీకరణ సాధించిన దాన్ని రద్దు చేసినప్పుడు ఎంత ఆవేదన ఉంటుంది. సాధించడం కోసం 20 లక్షల మందితో 97లో దిగ్బంధం చేశారు. అంటే లక్షలాది మందిని సమీకరించి దిగ్బంధం చేసిన తర్వాత తెలంగాణ వర్గీకరణ వస్తే దాన్ని కోల్పోతే ఎంత ఆవేదన ఉంటుంది. ప్రతి ఇల్లు ఉద్యమంలో పాల్గొన్నది అప్పటికే, ప్రతి గ్రామం ఉద్యమంలో పాల్గొన్నది అప్పటికే. మరి రద్దు అయితే ఎంత ఆవేదన ఉంటుంది. ఆవేదన ఎంత ఉన్నా దాన్ని ఆత్మహత్యల వైపు ఎంఆర్పిఎస్ ఉద్యమం పోలే. ఆత్మస్థైర్యంతో యుద్ధం చేస్తాం. ఇక్కడ అడ్డంకులు ఎదురైన ప్రతిసారి ఇక రాదేమోనని ఆవేదన పెరిగి ఆత్మహత్యలు చేసుకున్నారు. పార్లమెంట్లో ప్రకటన వచ్చిన తర్వాత మళ్ళీ వెనుకకు పోయేటప్పటికి దశల వారీగా అడ్డంకులు పెరుగుతున్న కొద్దీ ఆత్మహత్యలు పెరిగినాయి. మొదటిసారి వర్గీకరణ రద్దయినా రెండోసారి మళ్ళా 2000 సంవత్సరంలో వర్గీకరణ సాధిస్తే 2004లో మళ్ళీ రద్దయింది. 4 ఏళ్ళు వర్గీకరణ ఫలాలు అనుభవిస్తున్న రోజుల్లో మళ్ళీ రద్దయిపోయింది. తిరిగి మళ్ళీ 20 ఏళ్ళకు మళ్ళీ సాధించాం. నిరాశ నిస్పృహలు ఉద్యమంలోకి రానియద్దని, ఆవేదన పెరగనియద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మస్థైర్యంతో యుద్ధం చేసి గెలవాలని చెప్పి మొదటి నుంచి ఎంఆర్పిఎస్ చేసుకుంటూ వచ్చేసింది. అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మరణాలు లేవా అంటే ఉన్నాయి. నాకు తెలిసిన ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మరణాలు ఒక 7 వరకు వచ్చినాయి. 6-7. ఒకటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాలమానాడు కార్యకర్తల చేత చంపబడ్డారు. రికార్డు నా దగ్గర ఉన్నాయి. తూర్పు గోదావరిలో మిరా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. అప్పుడు ఏబికే గారు ఎడిటోరియల్ రాశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఉన్నది అని. కృష్ణమాది గారు ఆ అంత్యక్రియలకు వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ ఎడిటోరియల్ రాశాడు ఆ రోజుల్లో. అంటే అంత స్థాయిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక దాడుల పరంపరలో సిరా నాగేశ్వరరావు చనిపోయాడు. సిరా నాగేశ్వరరావు గారి అంత్యక్రియలకు మగోళ్ళు ఎవరు లేరు. మలకపల్లి అనే గ్రామంలో కొవ్వూరుకు దగ్గర ఉంటుంది. దాడి జరిగిన తర్వాత దాడిలో గాయపడి చనిపోయాడు సిరా నాగేశ్వరరావు. ఆయన అంత్యక్రియలు చేయాలంటే మగోళ్ళు ఎవరు లేరు, అందరు పారిపోయారు వాళ్ళ దాడికి. అంటారు కదా, కారంచెడులో దాడి జరిగింది, చుండూరులో దాడి జరిగిందని. మత వర్గాలు అక్కడ దాడులు చేశారు, కానీ ఇక్కడ మాలలే మాదిగలను దాడులు చేశారు. ఓకే, భారతదేశంలో ప్రపంచంలో మీరు ఆ సీన్ ఎక్కడ చూడరు. నేను ఫోటో రిలీజ్ చేస్తా కొద్ది రోజుల్లో. సిరా నాగేశ్వరరావు అంత్యక్రియలు చేయాలంటే మొగోళ్ళు ఎవరు లేరు ఊళ్ళో. పాడే గట్టింది మహిళలు, పాడే మోసింది మహిళలు, ముందు ఏడ్చుకుంటూ పోయింది మహిళలు, వెనక ఏడ్చుకుంటూ వచ్చింది మహిళలు, సమాధి చేసింది మహిళలు. నీకు ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్. ప్రపంచంలో ఎక్కడ చూడరు ఆ సీన్. ఒక్క వ్యక్తి కూడా కనిపించాడు ఆ ఫోటోలో. ఆ స్థాయిలో భయభ్రాంతులు గురి చేసిండ్రు. ఇద్దరు చంపబడ్డారు. 3 ప్రమాదవశాత్తు గాంధీ భవన్ ఘటనలో సురేందర్, దామోదర్, మహేష్ మాదిగలు చనిపోయారు. భారతి మాదిగా ఉద్యమంలో భాగంగా ధర్నాలో పాల్గొని హైదరాబాద్లో చనిపోయారు. ఒక ఇద్దరు మాత్రం 2 సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. మొదటి సందర్భం 97లో నేను ఆమర దీక్ష చేస్తున్న రోజుల్లో 12-13 రోజుకు వచ్చినప్పటికీ
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక 4-5 యువత కొంతమంది పురుగుల మందు పోసుకుంటారు, కొంతమంది పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు. అందులో వచ్చి తెల్లబండ్ల రవి అని ఒక తమ్ముడు నిమ్స్ ఆసుపత్రిలో చనిపోయాడు. ఇంకొకసారి హైదరాబాద్ బహిరంగ సభ జరిగిన తర్వాత ల్యాడ్ చార్జ్ జరిగింది. ఆ ల్యాడ్ చార్జ్కి బాధపడ్డ తమ్ముడు పోయి అనంతపూర్లో ప్రభాకర్ అనే తమ్ముడు ఆత్మహత్య చేస్తుంది. నాకు తెలిసిన ఈ ఉద్యమ ప్రస్థానంలో ప్రయాణంలో 3 దశాబ్దాలు 3 విజయాలు. 94లో ఉద్యమం మొదలు పెడితే 97లో విజయం వచ్చింది. దాన్ని వెనుకకు నెట్టేశారు స్వార్థపరులు, పలుకుబడి గలవారు. కేంద్రం వద్ద సీమాంధ్ర భూస్వామ్య వర్గానికి ఉన్నంత పలుకుబడి పట్టు తెలంగాణలో ఉన్న వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళ పలుకుబడితో పట్టు పెంచుకొని కొంతకాలం ఆపగలిగారు. 2000 సంవత్సరంలో మళ్ళీ వర్గీకరణ సాధించాం, మళ్ళీ 24లో సాధించాం. ఇప్పుడు 24లో సాధించిన దాన్ని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి అధ్వర్యంలో 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉన్నది అని చెప్పి నిర్దిష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పుని అంగీకరించమని చెప్పి మాట్లాడటం తయారైంది. ఈ ఉద్యమం దేశాన్ని ఎంత కదిలించిందో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయినా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం లేదు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సిపిఎం స్పష్టంగా సమర్థించలేదు, కానీ వర్గీకరణ సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎంఐఎం సమర్థించలేదు, కానీ వర్గీకరణ సమర్థించింది. నాకు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా వద్దనే కాడ శాసనసభలో చర్చ జరిగితే తీర్మానం జరగలేదు, కానీ ఎస్సీ వర్గీకరణ మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానాలు జరిగింది. ఏకగ్రీవ తీర్మానాలు, మళ్ళా మెజార్టీ తీర్మానాలు కూడా కావు, ఏకగ్రీవ తీర్మానాలు జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేను పుట్టక ముందు లోకల్ కమిటీ కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మేరా కమిషన్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు. ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది, ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంతేగా ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రపతి చేతికి వెళ్ళేది. 99లో రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్ గొప్ప మేధావి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేసుకోమని చెప్పి. ఆయన చేసుకోమన్న తర్వాతనే 4 ఏళ్ళు ఇక్కడ వర్గీకరణ అమలు జరిగింది. రాష్ట్రపతులు ఆమోదించినా కూడా డోంట్ కేర్ అంటారు. మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి, యూపీఏ, ఆయన వేసిన ఉషా మేరా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది. గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, ఆయన వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేశారు. ప్రధానమంత్రుల అభిప్రాయాలను కూడా మేము గౌరవించమని అంటాను. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, చీఫ్ జస్టిస్ అధ్యయనం వచ్చే తీర్పును కూడా మేము లెక్క చేయమంటారు. చాలా ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సభలు సమావేశాలు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ వాదన చెల్లదని చెప్పి సమాజం చెప్పేసింది. మాలల్లో ఎక్కడనో ఒకరో ఇద్దరో డెమోక్రట్స్ ఉన్నారు, వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు, కానీ ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు. చూద్దామన్న కనిపించలేరు వాళ్ళు. నేను వాళ్ళు ఎవరో చూద్దామని చెప్పి నేను భూతద్దం పెట్టుకొని చూస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడ కనిపించలేరు. అగ్ర కులాల్లో ప్రజాస్వామికవాదులు పెరిగినరు, మాలల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఇంకెవరో ఉన్నారే అనుకుంటారు. ఆ ఉన్నోళ్ళు ఎవరో నాకు కనిపించలేరు అంటున్నా. ఇప్పుడు చెప్పింది కదా, ఎవరు కనిపించలేదు అన్న. నిజంగా చెప్పా, ఇది బాధకరం. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళ నుంచి, ముఖ్యంగా మాల నుంచి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వ్యక్తి లేదు అన్న. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను, అంటే ఒక ఉద్యమం నడిపేటప్పుడు ఎంత కమిట్మెంట్ గా ఎంత నిజాయితీ ఉండాలో ఒక విషయం చెప్తున్నాను అన్న. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ జై తెలంగాణ అన్నారు, కానీ అక్కడ సీమాంధ్రలో అదే కాంగ్రెస్ నాయకులు నై తెలంగాణ అన్నారు. ఓకేనా? ఇక్కడ టీడీపీ వాళ్ళు, తెలంగాణ టీడీపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారన్న, మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు వద్దు తెలంగాణ అన్నారు.
ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ చేస్తున్నదో అదే పార్టీ లీడర్లు మన అక్కడ తెలంగాణ వద్దాం. నంబర్ 1. ఇక్కడ అన్న మన బ్రాహ్మణులు అక్కడక్కడ పోయి పూజలు చేసే వాళ్ళు తెలంగాణ రావాలని, మళ్ళీ అక్కడ పూజలు చేసే వాళ్ళు తెలంగాణ వద్దని. ఇక్కడ క్రైస్తవులు ప్రార్థన చేసే వాళ్ళు చర్చిల్లో తెలంగాణ కావాలని, ఆడ క్రైస్తవులు తెలంగాణ వద్దని మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేంతో నాకు అర్థమే కాదు. చూసా ఈడ మనం ముస్లిం బ్యాచ్ నమాజ్ చేసేది తెలంగాణ వద్దని. మరి అల్లా ఏమనుకున్నాడో మళ్ళీ అదే ముస్లింలు అక్కడ తెలంగాణ వద్దని నమాజ్ చేసేవాళ్ళు. అక్కడ ఏది ఆంధ్రలో మసీదులో ఇదో విచిత్రం కేసులన్నీ. ఈడ రెడ్లు తెలంగాణ కావాలని ముందటుంటారు, ఆడ రెడ్లు వద్దని ముందటుంటారు. ఈడ కేసీఆర్ తెలంగాణ కావాలని ముందటుంటాడు, ఆడ రాజశేఖర్ గారి కేవీపీ రామచంద్ర వద్దని అక్కడ ముందు వరుస నిలబడతాడు. ఇదంతా విచిత్రము. కానీ ఒక ఎంఆర్పిఎస్ మాత్రమే ఇక్కడ తెలంగాణ ఉన్నది, అక్కడ తెలంగాణ ఉన్నది. ఇక్కడ తెలంగాణ ఉన్నది, అక్కడ తెలంగాణ ఉన్నది. మీరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివితే అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఇటు అటు రెండో మాట మాట్లాడే కానీ ఎంఆర్పిఎస్ మాత్రమే ఒకే మాట మీద నిలబడ్డదని చెప్పి మాట్లాడింది. అది కమిటీ. గర్వపడాల్సింది ఏంటంటే అన్న ఇక్కడ ధర్నాలు జరిగినాయి తెలంగాణ కోసం అక్కడ నేను దీక్షలు చేయించిన. ఆడధర్నాలు జరిగినాయి, ఆడదీక్షలు జరిగినాయి అన్న. ఇప్పుడు నేను చెప్పిన ఉప్పలగుప్తం మండలంలో అమరదీక్ష చేసాడు మా కార్యకర్త తెలంగాణ కోసం. అమరదీక్ష చేసాడు అంటే ఉద్రిక్త వాతావరణం పెరిగిన రోజుల్లో అక్కడ అమరదీక్ష చేశాడు. ఒక రోజు డిసెంబర్ 9 తర్వాత 23 రాకముందు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నది. డిసెంబర్ 9 తర్వాత 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయేంత వరకు ఉద్రిక్త వాతావరణం. అట్లాంటి ఉద్రిక్త వాతావరణ రోజుల్లో ఒక రోజు గుంటూరులో బంద్ పెట్టేశారు. అనుకోకుండా నేను స్టేట్ కాలు తెలంగాణకు అనుకూలంగా స్టేట్ కాలు అక్కడ ఇచ్చా. గుంటూరులో ప్రదర్శన. ఆ ప్రదర్శన మొదలైనప్పుడు నాకు మన వైకే ఉన్నాడు, ఊ సాంబశివరావు గారు కూడా పిలిచాను. ఆయనది కూడా గుంటూరే కదా. ఊ సాంబశివరావు వచ్చాడు, ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి దండేసి వేలాది మంది జెండాలతో మీకు అది పంపిస్తా, ఫోటో పంపిస్తా. వేలాది ఎంఆర్పిఎస్ కార్యకర్తల జెండాల నినాదాలతో ముందుకు సాగుతున్నారు. ఆ రోజు బంద్ ఎంత ఉద్రిక్త అవుతా ఉంటుంది. తెలంగాణను అడ్డుకోవడానికో బంద్ జరుగుతుంది, మేమేమో ప్రదర్శన మొదలు పెట్టేశాం తెలంగాణ కావాలని. మేము పోతున్న సమయంలో పొట్టి శ్రావణ విగ్రహం వచ్చిందా. ఆ పొట్టి శ్రావణ విగ్రహం కానే మన కోడెల శివప్రసాద్ నన్నమనేని రాజకుమార్ అక్కడ దీక్షలు చేస్తుండ్రు. ఒక 2-3 వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఆడ. మేము దాన్ని దాటిపోవాలి. వీళ్ళు కూడా దీక్షలు చేస్తాం. ఆ దీక్షలకు టాప్ లీడర్లే మళ్ళా ఒకరు నన్నమనేని, ఒకరు కోడెల. పెద్ద దీక్షలు జరుగుతుంది. సరే వీళ్ళతో మాట్లాడే పోదామని చెప్పి నేను పోతూ ఒక దండ తెప్పించా. పొట్టి శ్రావణుల గారికి దండేద్దామని చెప్పి పొట్టి శ్రావణులకి దండేద్దామని చెప్పించేటప్పటికి దండ తెచ్చిండ్రు. నేను పొట్టి శ్రావణులకు దండేసిన. దండేసి అక్కడి నుంచే ఉపన్యాసం చేశా. అన్న ఆయన ప్రత్యేక ఆంధ్ర కోరుకుంటున్నాడు, సమాఖ్యాంధ్ర ఆడ కోరుకున్నాడు, మీ దండ ఆయన అవమానించద్దన్నారు. మద్రాస్ పాలనలో అన్యాయం జరిగిందని ప్రత్యేకాంధ్ర కోరుకున్నాడే, మీరు సమాఖ్యాంధ్ర కోరుకుంటున్నాడు ఆయనకు విరుద్ధమన్నా మీరు అని చెప్తే అందరు నవ్వుకున్నారు కదా. నన్ను ఏమల్లే, అందరు నవ్వుకున్నారు, నన్ను ఏమల్లే. అలా ముందుకు పోయినాం, సభ సక్సెస్ చేసుకున్నాం, అయిపోయింది. విషయం చెప్తున్నాను నేను. ఇంకా గర్వపడాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు కదా, ఆడ ఎంఆర్పిఎస్ వాళ్ళు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు. ఎంఆర్పిఎస్ కార్యక్రమం ఇంత నిక్కచ్చిన దేశం. ఎక్కడ కూడా వేదిక మీద ఒక మాట, వేదిక ముందు దిగిన తర్వాత ఒక మాట, ఎప్పుడు ఏ విషయంలో లేదు. ఎంఆర్పిఎస్ లేదు. ఏ చెప్పదలుచుకుంటే అది సూటిగా చెప్తాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాకు ఒక పాత్ర అక్కడ కనిపించింది, అదే పాత్ర రూపం ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్కు తెలంగాణ అడ్డుకోవడానికి వచ్చిన బ్యాచ్ కి లీడర్ ఎవరు నన్ను పిప్పర్ స్ప్రే చల్లింది ఎవరు? లగడపాటి. ఆయన పెద్ద పారిశ్రామికవేత్తే, ఆయన రాజకీయ నాయకుడే కదా. ఇప్పుడు సేమ్ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ అడ్డుకోవడానికి ఏ లగడపాటి అక్కడ ఉండేనో, ఇప్పుడు మా వాడు వివేక్ తయారైనా నా సేమ్ బ్యాచ్ లగడపాటి. ఆయన తెలంగాణ అడ్డుకోవడానికి ఆయన పాత్ర పోషించిండు. ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ఈయన పాత్ర పోషిస్తున్నాడు. ఈయన పారిశ్రామికవేత్త, మళ్ళా ఆయన రాజకీయ నాయకుడే, ఈయన రాజకీయ నాయకుడే. కానీ ఆయన రాజకీయ సన్యాసం ఆయనే తీసుకున్నాడు.
కానీ నన్ను రాజకీయ సైన్యం తీసుకుని ఇలాగ ఎంఆర్పీ చేస్తుంది భవిష్యత్తు. ఆయన తీసుకున్నాడు తెలంగాణ వస్తే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పి, తెలంగాణ ఏర్పడితే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పేశాడు. పాపం ఆ మాటకైతే కట్టుబడి ఉన్నాడు. అందుకు నేను అభినందిస్తున్నాను ఆయన. ఆ మాటకైతే ఇప్పటికీ కట్టుబడి ఉన్నాడు, ఇప్పటికైతే చేయట్లేదు కదా. కానీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి పక్కదారి పట్టించి లక్షల మందిని కూడగట్టే ప్రయత్నం చేస్తూ లగడపాటి పాత్ర పోషిస్తున్న అతన్ని ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాజకీయంగా ఓడించడానికి అందరం ప్రయత్నం చేస్తున్న సమయం రాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎదుర్కోవాల్సిన సవాళ్ళు ఏవైతున్నాయో అధిగమించి మన బిడ్డలకు ఫలితాలు ఎట్లయితే అందించాలో దాని మీద మన కవులు మీరు రాత మీద ఉండాల్సిందే. మనకు మద్దతు ఇచ్చే అన్న నందిని లాంటల్లా మద్దతు మరింత కూడగట్టాల్సిందే రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఆ కూడగట్టే విషయంలో మనం ముందుకు సాగే విషయంలో మన రాత అయినా మన పాట అయినా నిజంగా సాహిత్యం అంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది నాగప్ప గారి సుందరరాజు. ఆ విషయం ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభంలో తమ్ముడి సాహిత్యం చాలా గొప్పగా మన జాతి పల్లెల్లో నిద్ర లేపేటట్టు తయారు చేశారు. నిజంగా ఆయన మనందరి స్ఫూర్తి. ఆ తర్వాత మనకు ఎల్లూరన్న, ఉపాలి వీళ్ళందరూ చాలామంది పాత్ర పోషించిన ముందు మాత్రం నాగప్ప గారి సుందరరాజు నుంచే దండోర సాహిత్యం మొదలైంది. ఆ సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా, వచ్చే సవాళ్ళను మరింత ఎదుర్కొని మన బిడ్డలకు ఫలితాలు అందించే దిశగా మన సాహిత్యం ఉండే విధంగా కవులు తమ బాధ్యత నెరవేర్చాలని, అందుకు అనుగుణంగా రచనలు చేయాలని, అదే సమయంలో పాటలు కూడా ఇప్పుడు తమ్ముడు ఏదైతే భిక్షపతి ఏదైతే కొన్ని నాయకత్వం మీద గౌరవంతో మీరు పాటలు రాయవచ్చు, కానీ ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమ న్యాయబద్ధతను ఎక్కువ మన పాటల్లో ఉంటే ఎప్పటికీ శాస్త్రంగా ఆ పాట మన ప్రజల హృదయాల్లో నిలబడడానికి అవకాశం ఉంటుందనేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఆ విధంగా ఇప్పుడున్నబడే సవాళ్ళను ఎదుర్కొనే దిశగా మన బిడ్డలకు ఫలితాలు అందించే దిశగా మీ బాధ్యత నెరవేర్చే విధంగా సీరియస్గా పనిచేయాలని, ఆ దిశగా ముందుకు సాగుతున్న సమయంలో సంఖ్య పెరగాలి, రచనలు పెరగాలి, అదే సమయంలో మన పాటలు ఎక్కువ రావాలి, ప్రజల హృదయాన్ని నిలబడాలి, శాస్త్రంగా సాధించి పెట్టుకోవాలి. అందుకు నందినన్న కూడా ఈ సంపూర్ణ సహాయ సహకారాలు, మన శంకరన్న పెద్దలు వచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణ సహకారాలు అందించాలని ఈ సమావేశాన్ని ప్రారంభించాం. ఇప్పుడు దాన్ని ముందుకు సాగించాలని చెప్పి నేను కోరుతూ బయలుదేరుతాను. ఇక్కడ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.